తెలియజేస్తున్నాం మాట. దేవుని పరిచర్య అనేది మరి దేవుడు తెలియజేశారు. దేవుని పరిచర్య చేయడం అనేది మరి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు అంటే పరిచర్య అనగానే మరి సేవకులు, పాస్టర్లే పరిచర్య చేయాలి అనేది కాకుండా దేవుడు తెలియజేసిన మాట ప్రతి ఒక్కరూ కూడా మరి కాపర్లే కాదు, నాయకులే కాదు, మరి విశ్వాసులు కూడా మరి ఆ పరిచర్యలో మరి భాగం అనేది మరి ఈరోజు మరి ప్రభు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాక్యం బోధించడం యందు, ఇప్పుడు చెప్పారు కదా, వాక్యం బోధించడం యందు, సహవాసమందు, రొట్టె విషయం యందు, ఇవన్నీ కూడా కాకుండా మరి మనం చేయాల్సిన పనులు ఏంటంటే మరి ఇంకా మనం దేవుని యొక్క ప్రేమలో మనం బయటకు వెళ్ళినప్పుడు మరి ఆయన ప్రేమను మనం చూపించాలి. అదే కాకుండా మరి సంఘంలో మరి మనకి దేవుడు అప్పగించిన పని, మరి పాటలు పాడేవాళ్ళు పాటలు పాడటానికి కానీ, లేకపోతే వాయిద్యాలు వాయించేవాళ్ళు, లేకపోతే మరి మరి ఆ మందిరాన్ని మరి శుభ్రం చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా మరి దేవుడు ఇష్టమైన పనులే. ఇవన్నీ కూడా దేవుని పరిచర్య అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని పరిచర్య గురించి మరి దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని పరిచర్య అంటే కేవలం అది పాస్టర్లు వాక్యం చెప్పుకుంటారులే అనేది కాదు, కానీ మనవంతుగా మనం దేవునికి మనం ఏం చేస్తున్నాము, మన పరిచర్య, మన యొక్క మనకు దేవుడు ఏమి ఇచ్చాడు, ఏం తలాంతి ఇచ్చాడు, లేకపోతే ఏ ఏ ఆలోచన దేవుడు మనకి ఇచ్చాడు అంటే దీన్ని బట్టి మనం మరి దేవునికి మనం ఇష్టంగా ఉన్నాం. అంటే చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాం, వాక్యం వింటున్నాము, వస్తున్నాము అది కాకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ యొక్క దేవుని పనిలో నిమగ్నం అవ్వాలి అని, దేవుడి పని చేయడానికి ముందుకు రావాలని మరి ప్రభు మరి తెలియజేస్తున్నారు. ఎందుకంటే మరి మత్తయి సువార్తలో మాట ఉంటుంది, 9వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినప్పుడు కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారనే మాట మనం చూస్తాం. 9:37లో చూసినప్పుడు కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగానే ఉన్నారు కనుక కోతకు పనివారులను పంపమని కోత యజమాని నేను వేడుకుందని శిష్యులతో చెప్పాను. కాబట్టి పని అయితే చాలా ఉంది, కానీ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అనేది మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ విధంగా మరి మరి ఎలా చేయాలి అంటే మరి మరి మనం వాక్యం విన్న తర్వాత మన జీవితం కొరకు, అంటే మనం సరి చేసుకోవడం కొరకు, లేకపోతే మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయడం అనేది అది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం సేఫ్గా ఉండాలంటే దేవుడు మన కాపుదల కావాలనేది, మనందరూ మన కుటుంబాలు క్షేమంగా ఉండాలనేది మనం ఎప్పుడూ నిత్యం మన ప్రార్థనలో పెట్టుకుంటూ ఉంటాం. కానీ మరి దేవుడు చెప్తున్నాడు మరి కోత విస్తారంగా ఉంది కానీ పనివారు తక్కువగా ఉన్నారు అంటే మరి మనం చేయాల్సిన పని అంటే దేవుణ్ణి మనం చూపించాలి అనేది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుని ఇక్కడ విన్న వాక్యం లేకపోతే ఏదో విధంగా మరి మనం ప్రభువుని మనం చూపించాలి. అంటే మనం స్నేహితులతో ఉన్నామా, లేకపోతే ఇంకెక్కడ ఉన్నామా అనేది కాదు, కానీ ఎక్కడ ఉన్నా కానీ మనం ఆ విధంగా ఉండాలి అనేది మరి దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఇది మనం చేయాల్సిన పరిచర్య. అంటే మందిరంలోనే కాదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఆ ప్రభువుని చూపించినప్పుడే మనం ఆ విధంగా మరి ఉంటుంది. అందుకని దేవుడు ప్రభు కూడా చెప్తున్న మాట, మార్కు సువార్త 10:45 వచనంలో అంటే చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిచర్య చేయడానికి రాలేదు కానీ, పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి. అంతేనండి. 10:40 మనిషి కుమారుడు పరిచారము చేయుటకు వచ్చాను. కాబట్టి ఇక్కడ ప్రభువు కూడా మనకి ఏం చూపిస్తున్నాడు, మాదిరిగా ఏం చూపిస్తున్నాడు, ఆయన పరిచర్య చేయించుకోవడం రాదు కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. అలాగే అనేకులకు ప్రతిగా విమోచన క్రైదంలో తన ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు. అంటే ఆయన ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అలాగే పరిచయం చేయడానికి కాదు కానీ పరిచయం చేయడం. ఎందుకంటే ఆయన వాక్యంలో మనం చూసాం, ఆయన ఏ విధంగా వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన ఏం చేశారనేది మనం చూస్తే మత్తయి సువార్తలోనే మనకి ఇక్కడ 4వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. అంటే ప్రభు చేసిన పని ఏంటంటే వాక్యం చెప్పడం ఒకటే కాదు, కానీ ఆయన చేసిన పని ఏంటి అంటే ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరుస్తూ, అంటే పరిచర్య ఆయన చేసే పని ఆయన మరి ఏ విధంగా అయితే మనకు చూపిస్తున్నారో, అంటే ఏ విధంగా నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను, క్రీస్తు చేసిన విధంగా నేను చేస్తున్నాను, అంటే క్రీస్తుని
నేను వెంబడిస్తున్నాను అంటే మరి దేవుడు చెప్పిన బోధ ఒకటే కాదు, కానీ మనం ఇక్కడ చూసినప్పుడు ఆయన ప్రతి అంటే అక్కడ ఆయన పని ఆయన ఏం చేయాలో ఒక బోధించటమే కాదు, కానీ ఆయన చేసిన పని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరుస్తున్నాడు. అంటే ఆయన అక్కడ ఉన్న పరిస్థితులను కూడా మరి చూసి మరి ఉన్న వాళ్ళ బాధలు అంటే మరి బాధలు వినటం, లేకపోతే వాళ్ళని ఓదార్చడం, వాళ్ళని స్వస్థపరచడం, ఇవన్నీ కూడా మరి ప్రభు అక్కడ చేసినట్టుగా మనం చూస్తాం. కాకపోతే ఈ రోజుల్లో మరి ఇలాంటివి చేస్తుంటే వెంటనే మరి అసలు టీవీల్లో మనకి ఫోన్లోనే వచ్చేస్తున్నాయి, వాళ్ళు స్క్రోల్ చేస్తున్నారు, లేకపోతే రకరకాలుగా చేస్తున్నారు. కానీ ప్రభు బోధని మరి అనుసరిస్తున్నారంటే మరి ప్రభు మరి ఈ విధంగా మనకు కనబడుతుంది. ఆయన అన్నాడు, దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించుచు ప్రజల్లోనికి ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరుస్తున్నాడు దేవుడు. అంటే ఈ విధంగా మరి దేవుడు పరిచర్య మరి ఏ విధంగా చేశారో మనకు అర్థమవుతుంది. కాబట్టి మన జీవితం మనం కూడా మరి ఏ విధంగా మన పరిచర్య అంటే ప్రభువుని వెంబడిస్తున్న వారంగా ఉన్నాము అంటే మన పరిచర్య మనం ఎంతవరకు చేస్తున్నాం, ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం. ప్రభు అయితే పరిచర్య అనేది పరిచారకులకే కాదు, మనకు కూడా మనకి దేవుడు భాగం ఇస్తున్నాడు. ఎందుకంటే అందరూ మనం దేవుని చేత పిలువబడిన వాళ్ళము కాబట్టి ఈ రోజున మరి మందిరానికి వస్తున్నాము, ప్రభువుని గురించి తెలుసుకుంటున్నామంటే మరి ప్రభువుని మరి దేవుడు మనల్ని పిలిచాడు. కనీసం అదే మందిరంలో మరి మందిరానికి మనం వస్తున్నాము, ప్రభు మాట వింటున్నామంటే మన ప్రభుని మరి ఏ విధంగా మరి ఆయన పనిలో మనం కూడా భాగస్థులం అవుతున్నాం అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తర్వాత మనం ఎలా చేయాలి అనేది కూడా మనకు కనపడుతూ ఉంటుంది. కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23, 24 చూస్తే ఇందాక కూడా చెప్పారు. 3వ అధ్యాయం 23, 24 వచనాలు చూసినప్పుడు ప్రభు స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదము కనుక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలండి. ప్రభువు నిమిత్తము కాబట్టి ఏది చేసినా కానీ మనుషులు నేను బాగా పాడుతున్నాను నన్ను కాబట్టి అందరిలో పాడతాను, లేకపోతే నేను చేసిన పని చూస్తున్నారు అంటే ఏదైనా కానీ కొంతమంది ఏంటంటే గొప్ప కోసం చూస్తారు. ఎందుకంటే అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే ఏదైనా కానీ చేయాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా చేయడి, ప్రభువు నిమిత్తము. ఎవరి నిమిత్తం అంటే మనుషుల నిమిత్తం కాదు, మనుషులు చూడాలని కాదు, మనుషుల కొరకు కాదు, కానీ దేవుడు చెప్పిన మాట ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా మనం చేసినప్పుడు, ఎందుకంటే ప్రభు స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదాం కనుక అంటే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, అంటే ఈ పని చేస్తే మనకు ఆశీర్వదిస్తాడు అనేది మరి మనకు తెలుసు. అంటే చాలా వరకు ఆశీర్వాదం చాలామంది ఏంటంటే ఈ పని చేసి ఆశీర్వదించబడతావు కాబట్టి చెయ్యి. ఎందుకంటే చాలా చోట్ల మనం టీవీలో మనం చూస్తూ ఉంటాము, మీరు అది స్పాన్సర్ చేయండి ఆశీర్వదింపబడతారు, లేకపోతే అలా చేయండి అంటే ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఆశీర్వాదం కొరకే చేస్తున్నారు. అంటే దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనం ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయడి. కాబట్టి ఇది ఈ విధంగా ఏంటంటే మనం చేసే పని ప్రభువుకు తెలిస్తే చాలు. చాలామంది పేర్లు కూడా రాయించుకుంటారు, కుర్చీల మీద పేర్లు రాయిస్తారు, ఫ్యాన్ల మీద, చర్చిలో చూసినప్పుడు చాలా చోట్ల. ఎందుకంటే కానీ దేవునికి తెలిస్తే చాలు, అంతేకాని ప్రజలకు చేయాల్సిన అవసరం లేదని మరి వాక్యంలో మనం చూస్తాం. అంటే పరిచర్య చేసినప్పుడు మరి ఏది కూడా ఆశించకూడదు. ఎందుకంటే ఆశించినప్పుడు మరి అది మనుషుల కొరకు మనం చేసాము అంటే మనుషులు చూడాలని చేస్తే దానికి ప్రతిఫలం అనేది ఉండదు. కానీ దేవుడికి తెలుసు మనం ఏం చేస్తున్నామో, మన మాట తెలుసు, మన ఆలోచన తెలుసు, మన నడవడికి తెలుసు. కాబట్టి మరి ప్రభు చెప్తున్నారు, మనం మనుషుల కొరకు కాదు కానీ దేవుని కొరకు మనస్ఫూర్తిగా ఏది ఇచ్చినా కానీ ఏం చేసినా కానీ మనస్ఫూర్తిగా ప్రభు కొరకు చేయాలనే మాట మనకి ఇక్కడ చూస్తున్నాము. అదే మాట ఎఫ్సీలు రాసిన పత్రికలో కూడా మనం చూస్తున్నాము. రెండోసారి ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనాల్లో కూడా ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఆ మనుషులు చేసినట్టు కాక ప్రభువు చేసినట్టు ఇష్టపు దాసుడైన స్వతంత్రులైనను మీరు ఎరుగుదురు. కాబట్టి 2 చోట్ల అది చెప్తాను. ఆ ఫలము మనకి ప్రభు వల్ల పొందుతామని మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనం చేసే పని నలుగురికి కాదు కానీ దేవుడికి మరి దేవుడు చూస్తే చాలు. దేవుడికి మనం ఏం చేసినా మన ఆలోచనలు ఎరిగిన వాడు, మనం చేసేది చూడడానికి అన్నీ తెలుసు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనేది. కాబట్టి హృదయపూర్వకంగా ఏ పని చేసినా కానీ హృదయపూర్వకంగా చేయాలని ప్రభు మరి తెలియజేస్తారు. ఈ విధంగా మరి అంటే ప్రభు పని చేయాలి అంటే మరి ఏ విధంగా చేయాలి అనేది మరి అంటే దేవుని పరిచర్య అనగానే మరి మనం ఏ విధంగా చేయాలి అనేది కూడా మనకి చూస్తాం. దేవుని పరిచర్య అంటే
మరి ఏది చేసినా కానీ ప్రభు పేరట ఏది చేసినా కానీ అది దేవుని పరిచర్యగా మనకు ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా అనారోగ్యాలని మనం పరామర్శించడం, మరి ఆహారం లేని వారికి ఆహారం, ఇవన్నీ కూడా మరి దేవుడు చేశాడు. ఎందుకంటే మరి 3 రోజులు మరి వాళ్ళు బోధ విన్నప్పుడు 5,000 మందికి మరి దేవుడు ఆహారం పెట్టి పంపించాడు, ఊరికే పంపించలేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మార్గాలు, చూపిస్తున్న మార్గాలే. అలాగే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం ఒకసారి చూస్తే 10-11 వచనాలు చూద్దామండి. 12, 10, 11 అండి. సహోదరుడు ప్రేమ విషయమై ఒకరియందు అనురాగము గలవారై గత విషయంలో ఒకనాడు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయమై మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. కాబట్టి ఈ విషయాన్ని నిజంగా మరి ఆసక్తి విషయమై మందులు కాక ఆత్మ విషయమై తీవ్రత గల ప్రభువుని సేవించుడి. నిజంగా మరి మనం అంటే చాలామంది మనం ఏంటంటే ప్రార్థన విషయంలో మరి చాలాసార్లు మనకు తెలిసిన వారి గురించి ప్రార్థన చేయమన్నా చెప్పిన వారి గురించి కూడా మనం ప్రార్థన చేయం. ఎందుకంటే చేద్దాంలే అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అన్నాడు మరి ఆత్మ విషయంలో మాందులు కాక మరి ఆత్మయందు తీవ్రతగా ప్రభువుని సేవించుడి. కాబట్టి ఒకళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఆ బద్ధకం అనేది ఉండకూడదు. మరి నేనైతే మా పెద్దమ్మగారు డిసెంబర్ నుంచి బాగోపోతే ప్రార్థన అయితే నేను చేయలేదు, చాలా కాలం ప్రార్థన చేయలేదు ఆమె గురించి. తర్వాత మొన్న ఈ మధ్య ఒక 15 రోజుల క్రితం మళ్ళీ హాస్పిటల్ అంటే ఆల్రెడీ బెడ్ రిటర్న్ ఉంది. మళ్ళీ హాస్పిటలైజ్ అయినప్పుడు ఆమెకి డాక్టర్ ఏం చెప్పిందంటే ఆమెకి క్యాన్సర్ లక్షణాలు కనబడుతున్నాయండి అని చెప్పినప్పుడు నాకు అప్పటి వరకు నేను ఆమె గురించి ప్రార్థన చేయలేదు. కానీ ఎప్పుడైతే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయన్నావో అప్పుడు కానీ నాకు చురుకు వచ్చింది. అమ్మో ఇప్పటికే ఆమె 6 నెలల నుంచి మంచం మీద ఉండి బాధపడుతుంది, ఇంకా క్యాన్సర్ అంటే మరీ ఇంకా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అసలు ఆ బాధ భరించడం చాలా కష్టం. ఇప్పటికే ఆ వయసు దగ్గర 80 సంవత్సరాల దగ్గరికి వచ్చినాయని అప్పుడు అనిపించింది ప్రార్థన చేయాలని. అంటే ముందు నుంచి ప్రార్థన అంటే రోజు వెళ్తున్నాము, వారానికి ఒకసారి వెళ్తున్నాము, పరామర్శ చేస్తున్నాము. కానీ అయ్యా ప్రార్థన చేయ్యా, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలంటే దేవుడు తీసుకెళ్తారు, నువ్వు కంగారు పడమాక అని చెప్పేసి ఏదో ఓదారు మాటలు చెప్పొస్తున్నాం. కానీ మరి ప్రార్థన అయితే చేయలేదు. కానీ ఎప్పుడైతే క్యాన్సర్ అన్నారో అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. అంటే ఇది నాకు అప్పుడు అనిపించింది, ఏంటి నేను ఇంతకాలం ప్రార్థన చేయకుండా ఎలా ఉన్నాను, ఇంత బాధపడుతుంది కదా, వస్తున్నాను, ఇదే సరిపోతుందా ఏంటి అని అప్పుడు ఆలోచన పుట్టి అప్పటి నుంచి అంటే అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలు. కాబట్టి ఇది ఇక్కడ అందుకనే అంటున్నాడు ఆత్మ విషయమై. అంటే మనకు తెలిసి కూడా ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేయకుండా మరి ఆ రెక్లెస్నెస్ అనేది ఉండదు. అందుకని ఆసక్తి విషయమై మందులు కాక ఆత్మ ఎందుకు అంటే తెలిసిన వెంటనే మనం ప్రార్థన చేయడం, అంటే ప్రార్థన చేయమన్న వాళ్ళ గురించి లేకపోతే తెలిసిన వెంటనే మనం ప్రార్థన చేయడం అనేది, ఎందుకంటే ఇది మన బాధ్యత. ఇదొక పరిచర్య, దేవుని పరిచర్య. అంటే మనం ప్రార్థన చేస్తామని వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం దేవుని దగ్గర గోజాడుకుంటే తప్పకుండా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. కాబట్టి ఆ ప్రతిఫలం కూడా దేవుడు మనకి ఇస్తాడు అని మరి ఆ విధంగా అందుకనే మరి చాలా జాగ్రత్తగా మరి ఎందుకంటే చాలాసార్లు ఈ మాట చదువుతున్నాం. కానీ నాకు బాగా అర్థమైంది ఎందుకు నేను ప్రార్థన చేయలేకపోతే, ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను అని చిన్న బాధపడి తర్వాత దేవుని దగ్గర క్షమాపణ అడిగి మరి ప్రార్థన చేయడం అనేది మొదలుపెట్టాను. కాబట్టి ఇలాంటి విషయం మనకి చాలామంది తగులుతూ ఉంటారు. ప్రార్థన విషయంలో ప్రార్థన అవసరతలు ఉన్నవాళ్ళు మనకు వచ్చినప్పుడు మనం తప్పకుండా మరి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే ఇది కూడా దేవుని పనే, ఇది కూడా దేవుని పరిచర్యే. ఎందుకంటే ఒకరికొకరు మరి ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి అని మరి వాక్యంలో మనం సెలవిస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ విధంగా మనం ఒకరు ప్రార్థన చేయలేకపోతున్నాం, తెలిసి కూడా ఒకసారి ప్రార్థన చేయలేని పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మరి ప్రార్థన చేయడానికి మరి మనం కూడా ముందు అడిగిన వారికి ప్రార్థన చేయడానికి మరి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అట్లా ఎందుకంటే మరి జాషువా కూడా అంటాడు 24వ వచనం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, ఆ 15 యెహోవా సేవించుట మీ దృష్టికి
అది అందరికీ మీ పితరులు పెంచిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకోరు. మీరెవరిని సేవింప కోరినదు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అని. అన్నాను. కాబట్టి ఇక్కడ యెహోషువ అన్నాడు, మీరు ఎలాంటి వాళ్ళైనా కానీ, మీరు ఏ దేవతను సేవించినా కానీ నేనైతే మరి యెహోవాను సేవించేదను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మనకు తారసపడే వాళ్ళు కూడా చాలామంది అన్యులు ఈ మధ్య ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ గురించి కాదు, కానీ ఒక మాట అడిగినప్పుడు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం. ఎందుకంటే మనం దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి, మరి అడిగినప్పుడు మరి తప్పకుండా చేయాలి. వాళ్ళు ఏ దేవతలను పూజిస్తున్నారు కాబట్టి కనీసం ఒకానొక రోజు కనీసం మరి దేవుడు తప్పకుండా మరి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకునే ఆ ధన్యత అనేది మరి దేవుడు వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి మరి ఈ విధంగా అంటే మనం ప్రార్థన అనేది మరి తప్పకుండా చేయాలనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం, ఎందుకంటే నేను నా ఇంటి వారును యెహోవాను తప్పకుండా మనం దేవుణ్ణి చేస్తాం. కానీ మరి అదేవిధంగా మరి ఇతరులు అంటే మరి అన్యులు మనకు కావాలి. అన్యులు కూడా మరి అంటే దేవుడి లోకానికి వచ్చింది ఒక క్రైస్తవుల కొరకే కాదు, కానీ అందరూ కూడా రక్షింపబడాలి. అందరూ కూడా మరి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇంకా పని విస్తారంగా ఉందంటే ఇంకా ప్రభువుని తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మరి ప్రభు ఈ విధంగా మరి మాట్లాడుతున్నారు. కాబట్టి కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. మరి ఏ విధంగా సువార్తను ప్రకటిస్తామంటే అది మరి అన్యుల దగ్గర మనం ఎందుకంటే ఇప్పుడు రోజు ఇప్పుడు మనం ఎంతగా వాక్యం ప్రబలుతుందో అంతగా వ్యతిరేకత అనేది ఈ రోజున మనకు కనపడుతుంది. ఎంతగా విడిగా మరి యూట్యూబ్లో కానీ ఎక్కడ మన ఈ పేటలోనే మరి 7 చర్చెస్ ఉన్నాయి. ఆదివారంలో ఎక్కడో చోట ఏదో ఒక మైక్ వినపడతానే ఉండేది ఇదివరకు. మరి అలాంటిది అంత విరివిడిగా వాక్యం వింటున్నా కానీ మరి జనాలు మరి ఇంకా ప్రభువుని తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అందుకనే పనివారు తక్కువగా ఉన్నారని ప్రభువు తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా మన దేవుడు మనకిచ్చిన ఏం పని ఇచ్చాడు, మనకిచ్చిన ఏం తలాంతి ఇచ్చాడు, ప్రార్థన చేసే తలాంతి ఇచ్చాడా, పాటలు పాడే తలాంతి ఇచ్చాడా, అవతలతో మాట్లాడే తలాంతి ఇచ్చాడా, అవతలని ఓదార్చే తలాంతి ఏదైనా కానీ మరి ఏది ఇస్తే దాని ప్రకారం మరి దేవుడికి ఆ పనిలో మనం నిమగ్నం అవ్వాలని చెప్పేసి ప్రభు మరి తెలియజేస్తున్నారు. అలాగే మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. ఆయనకుండను గాక. చాలా అండి ఇక్కడ చెప్తానండి, నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరినొకడు కృపావరం పొంది కొలది ఒకరినొకడు ఉపచారము చేయడి, ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లుగా బోధింపవలను. కాబట్టి ఈ విధంగా మరి ఇప్పుడు చెప్పినట్లుగా మరి దేవుడు ఒక ఉపవారం చేసిన దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. కాబట్టి ఈ విధంగా మరి దేవుడిచ్చిన ఆ పనిని మనం చేసినప్పుడు దేవుడు ఆ పనిని బట్టి మరి మహిమపరచబడతాడు అనే వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మహిమపరిచే విధంగా మరి మనం ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు అనేక మంది తారసపడుతూ ఉంటారు, అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం, అనేక మందితో మనం. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళైనా కానీ మనం ఎలా ఉండాలి అంటే మనం దేవుణ్ణి చూపించాలి. ఎందుకంటే ఆయన చూపించారు, మనం కూడా మరి ఆయన చూపించే విధంగా ఉండాలని మరి ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా మన జీవితాలు ఎప్పుడు కూడా మరి దేవుని కొరకు నిత్యం అంటే రెడీగా ఉండాలి. ఏదన్నా పరిచయం చేయడానికి అవసరం ఉన్నప్పుడు వాక్యం చెప్పాలి, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, అవసరం ఉన్నప్పుడు సహాయం చేయాలి, అవసరం ఉన్నప్పుడు సేవ చేయాలి. ఏదన్నా కానీ ప్రభు నిత్యం చేయడానికి మరి క్రైస్తవులుగా మనం పిలువబడిన వారముగా మరి తప్పకుండా మరి ఆ విధంగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అనేది మరి ప్రభు మరి దేవుని పరిచర్యలో భాగంగా మనం తీసుకుని ఇది నాకెందుకులే అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఇది అంటే దేవుని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని ఇది ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి చేయవలసిన పనులు. ఇది కేవలం ఒకరు ఇద్దరు చేయాల్సిన పనులు కాదు, కానీ ప్రతి విశ్వాసి కూడా మరి చేయవలసిన పనులు చేయాలి అనేది మరి ప్రభు మరి కోరుకుంటున్నాడు. అలాగే మత్తయి రాసిన మత్తయి సువార్తలో కూడా ఒక మాట అండి, 25వ అధ్యాయంలో చూసినప్పుడు 25:40 25:40
అందుకు రాజు మిక్కిలి అల్పైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితే గనక నాకు నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. కాబట్టి మనం చేసే పని ఎవరికి చేస్తున్నామండి? ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాల్సిన వాళ్ళకి చేసినప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఈ నా సహోదరుడికి చేస్తే మీరు నాకు చేసినట్లే. కాబట్టి దేవునికి చేసినట్లుగానే మనం భావించాలి. ఇక్కడ మరి మరి చక్కగా చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేసినా కానీ దేవుని నిమిత్తం చేసినప్పుడు మనం ఎవరికి చేస్తున్నామంటే దేవునికి చేస్తున్నాము, మనుషులకు చేయటం కాదు. కానీ మనుషులకు చేస్తే దేవుడికి చేసినట్లే అనేది ఇక్కడ మనకి చూస్తున్నాం. కాబట్టి నా సహోదరులో ఒక్కరికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిన నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ విధంగా అంటే మనం చేసే పని ప్రభువు పేరట చేసినప్పుడు తప్పకుండా ఏ మనిషికి చేసినా, ఏ ఆపదలో ఉన్న వాళ్ళకి, ఏ సహాయం కొరకు వచ్చిన వాళ్ళకి, మరి మాట సహాయమా, చేతి సహాయమా, ఏ సహాయమైనా కానీ ప్రభువు పేరట వచ్చినప్పుడు తప్పకుండా మరి ప్రార్థన చేయటం, ఏది చేసినా కానీ మరి ప్రభు మరి దాని గురించి మెచ్చుకున్నాడు. అది ఏది చేసినా కానీ నాకు చేసినట్లే అని ప్రభు తెలియదు. అంటే దేవుని పరిచర్య అంటే దేవుడికి చేసినట్లుగా మరి ప్రభు తెలుసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ఎప్పుడు కూడా దేనికి కూడా వెనకడుగు వేయకుండా మరి తప్పకుండా ప్రార్థన చేయాలి. అవకాశం అవసరం ఉన్నంత వరకు కూడా మరి సహాయం చేయడానికి. ఎందుకంటే ప్రభు అసలు ఆయన వచ్చింది మన కొరకు. ఆయన సాగంత ప్రాణమే ఇచ్చాడు, క్రయధనంగా ఆయన ప్రాణమే ఇచ్చాడు. అంటే మనల్ని ఎంతగా మన కొరకు ఏం చేశాడు అంటే ఆయన ప్రాణమే ఇచ్చినంతగా మనల్ని ప్రేమించి ఆయన లోకంలో మనల్ని చూపించి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? మనమైతే ప్రాణం ఇవ్వలేదు, కానీ కనీసం దేవుని పరిచర్యగా దేవుని పేరట మనం ఏం చేయగలుగుతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలని మరి తెలియజేస్తాను. అంటే మొదటి సమూయేలు గ్రంథం కూడా ఒకసారి ఆఖరిగా చూసి దాన్ని మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం కూడా చూసి కాబట్టి ఇవన్నీ కూడా మరి దేవుడు చెప్తున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవశ్యము. కాబట్టి ఆయన మన జీవితాల్లో అనేకమైన కార్యాలు ఆయన చేశారు, చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తలుచుకొని మనం ఆయన చేయాల్సింది ఏంటంటే పూర్ణ హృదయంతో ఆయన భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి మరి సేవించడానికి మన హృదయాలు మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని మరి ప్రభు తెలియజేస్తారు. కాబట్టి ఈ విధంగా మరి దేవుని పరిచర్య చేయడానికి దేవుడు మరి ఈరోజు మనల్ని అడుగుతున్నారు. మరి మన పరిచర్య ఏంటి, మనం ఏం చేస్తున్నాము? మరి వాక్యం సంఘానికి వచ్చి వెళ్ళటమేనా, లేకపోతే సంఘానికి ఏం చేస్తున్నాము? ఎందుకంటే ఇలా చేయటం వల్ల సంఘ క్షేమాభివృద్ధి, సంఘం కూడా మరి ఆదరించబడుతుంది, సంఘం కూడా మరి అభివృద్ధి చెందుతుంది. మరి అలాగే మనం కూడా ఆత్మీయంగా బలపడతాము. నలుగురితో మాట్లాడినప్పుడు ఇంకా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇంకా ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది మరి ఎప్పుడైతే మనకి ఆ ఆశ కలిగి ఉంటుందో మరి ఆశ, ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడైతే మనం ఎదురు చూస్తూ ఉంటామో ఇలాంటి వాటి కోసం దేవుడే మన చేతికి అప్పగిస్తాడు. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మనం ఎప్పుడైతే ఈ ఆశ మనకుంటే చాలు, దేవుడే మన చేతికి మనకు అప్పచెప్తాడు. ప్రార్థన చేయడానికి కానీ, పని చేయడానికి ఏదన్నా కానీ. ఇది ఎందుకంటే వీళ్ళు పని చేస్తారు కాబట్టి వీళ్ళకి పని అప్పచెప్పొచ్చు అనేది మరి దేవునికి మరి ఆ నమ్మకం అయితే మనం ఎప్పుడైతే మన మీద కలుగుతుందో మరి ఆ విధంగా దేవుడు కూడా మనకు కూడా పని అప్పచెప్పడానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ముందుగా మనం ఒక అడిగేస్తే ఆయన 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ముందుగా ఆయన పరిచర్య చేయడానికి మనం ఒక సిద్ధంగా ఉండి ఒక అడిగేస్తే తప్పకుండా దేవుడు కూడా 10 అడుగులు వేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన పరిచర్యల్లో ఇంకా భాగస్వాలుగా చేసి మనల్ని మరి అన్నాడు, మరి మీరు ఫలం పొందుతారని మీరు ఎరుగుతుంది. కాబట్టి మనుషుల కొరకు కాక దేవుని కొరకు హృదయపూర్వకంగా చేయడానికి చెప్తున్నట్లుగా మనం కూడా మరి ఆ విధంగా మరి మనుషుల కొరకు కాదు కానీ దేవుని కొరకు నేను ఈ పరిచర్య చేయాలి, దేవుని కొరకు నేను ఈ విధంగా ఉంటాను, వాడబడాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఒక్క అడుగు మనం ముందుకేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ముందుండి 10 అడుగులు ఆయనే వేసుకొచ్చి మనల్ని చేపట్టుకుని తీసుకెళ్ళి ఆ పని మరి మన ద్వారా చేపిస్తానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు అనేది మనం తెలుసుకొని దేవుడికి మరి ఆ విధంగా, ఎందుకంటే దేవుడు అనేకమైన మరి కార్యాలు మన పట్ల చేశారు, మరి చేస్తూనే ఉన్నారు. మరి ఆయన కృతజ్ఞతగా మనం ఏం చేయగలుగుతామంటే ఆయన పనిలో మనం నిమగ్నమైనప్పుడు దేవుడు ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.